హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇప్పుడేందిన వార్త, తెలుగు రాష్ట్రాల్లో కేంద్ర మంత్రుల లిస్టు అయితే ఉన్నది వీళ్ళే అండి. సో వారి పేర్లు కూడా ఈ లిస్టులో ఉన్నాయి. వీడియో ఎక్కడికైనా స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి. వీడియోకి అయితే దయచేసి లైక్ చేయండి. కేంద్రంలో మోడీ మూడోసారి ప్రభుత్వం ఏర్పాటు చేయనున్నారు. ఈ నెల 8న ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ప్రస్తుతం జరుగుతున్న ఎన్డీఏ సమావేశంలో కొత్త ప్రభుత్వం ఏర్పాటుపైన మోడీ చర్చించనున్నారు. తెలుగు రాష్ట్రాల నుంచి ఎవరికి కేంద్ర మద్దతుగా ఛాన్స్ దక్కుతున్న ఆసక్తిగా మారిందండి. ఏపీలో టీడీపీ, జనసేనకు ఛాన్స్ దక్కింది. సో దక్కనుంది. తెలంగాణ నుంచి బీజేపీలో ఇద్దరు పేర్లు ప్రముఖంగానే వినిపిస్తూ ఉన్నాయి. మోదీ ఛాయిస్ అండి. ఏంటంటే మోదీ ఛాయిస్. మోడీ మూడోసారి ఏర్పాటు చేస్తున్న ప్రభుత్వంపై అంచనాలు పెరుగుతున్నాయి. 292 సీట్లు సాధించిన ఎన్డీఏలో టీడీపీ ప్రధాన భాగస్వామిగా ఉంది. 16 మంది ఎంపీలు ఉన్న టీడీపీకి 2 మంత్రి పదవులు దక్కే అవకాశం కనిపిస్తుంది. జనసేన నుంచి ఒకరు, బీజేపీ నుంచి మరొకరికి ఛాన్స్ దక్కనుంది. ఏపీకి ఈసారి కీలక పోర్ట్ఫోలియో దక్కనుందండి. టీడీపీ నుంచి శ్రీకాకుళం ఎంపీ రామ్మోహన్ నాయుడు గారు, గుంటూరు ఎంపీ అయిన పెమ్మసాని పేర్లు ప్రధానంగా పరిశీలిస్తూ ఉన్నట్టు తెలుస్తోంది. జనసేన నుంచి ఇద్దరు గెలవడంతో వారిలో ఒకరికి ఛాన్స్ అయితే దక్కనుంది. ఏపీలో బీజేపీ నుంచి పురంధరేశ్వరికి కేంద్ర మంత్రిగా ఛాన్స్ ఖాయమైనట్లుగా. ఇక తెలంగాణ నుంచి బీజేపీకి 8 స్థానాలు గెలిచింది. ఇప్పుడు కేంద్ర క్యాబినెట్లో తెలంగాణ నుంచి తిరిగి కిషన్ రెడ్డికి అవకాశం ఖాయమనే సమాచారం. రెండో మంత్రి పదవి కోసం పోటీ నెలకొంది. ఒకటి రెడ్డి సామాజిక వర్గానికి ఇవ్వనుండడంతో మరొకటి బీసీ వర్గానికి ఇస్తారనేది అంచనా వేస్తున్నారు. దీంతో బండి సంజయ్, ఈటల రాజేందర్, ధర్మపురి అరవింద్ పేర్లు అయితే ప్రచారంలో ఉన్నాయి. డీకే అరుణ, రఘునందన్, విశ్వేశ్వర రెడ్డి సైతం, డాక్టర్ లక్ష్మణ్ రెడ్డి సైతం రేసులో ఉన్నారు వీరు. కానీ 2028 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల కోసం బీజేపీ ఇప్పటి నుంచి వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోంది. అందులో భాగంగానే పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న కిషన్ రెడ్డికి కేంద్ర మంత్రి పదవిని ఇస్తూ ఉండడంతో పార్టీ బాధ్యతలు మరొకరికి అప్పగించే అవకాశం ఉందనే ప్రచారం జరుగుతోంది. అదేవిధంగా బండి సంజయ్, ఈటల రాజేందర్, ధర్మపురి అరవింద్ రెండో మంత్రి పదవిపైన కూడా ఆశతో ఉన్నారు వీరు. సో వీరిలో ఒకరికి కేంద్ర మంత్రి పదవి, అలాగే పార్టీ రాష్ట్ర అధ్యక్ష బాధ్యతలు మరొకరికి అప్పగిస్తారని అంచనా వేస్తున్నారు. దీంతో మంత్రివర్గంలో స్థానము, పార్టీ పదవులపైన అయితే మోదీ నిర్ణయం ఏంటనేది సర్వత్రా ఆసక్తిగా మారుతోంది.